అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా ఒక 10 days ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. దేవర బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని 3 daysలో దాదాపు 304 crores కలెక్ట్ చేసింది. అండ్ దానిలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు అనమాట. చూసుకుంటే ఆ సినిమా మొత్తం కూడా 80% తెలుగు వాళ్ళు యాక్ట్ చేశారు. బట్ 20% అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కాబట్టి చిన్న చిన్న కారణాల వల్ల వేరే వాళ్ళని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు పెట్టుకున్నారు. కానీ 80% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కొట్టాల శివ గారు, తెలుగు వాళ్ళని గుర్తించి తెలుగు వారికి అవకాశం ఇస్తున్నందుకు. ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు వరా క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మనతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. తన పేరు ప్రత్యూష్. ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం. హలో వరా, హౌ ఆర్ యూ? I'm fine, sir. How are you, sir? ఐఎమ్ ఫైన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా 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 Thank you, పెద్ద thank you so much, హిట్. sir. ఎలా అనిపిస్తుంది? ఎలా ఎంజాయ్ Yes, sir. చేస్తున్నావు? సూపర్ గా ఉంది సార్ ఇక్కడ. అంతేనా? ఓన్లీ ఒక్క మాటేనా? సూపర్ గా ఉంది అంతేనా? ఎన్ని చాలా టైమ్స్ ఖుషిగా చూసా ఉంది. మూవీ? సో 5 times అయింది ఆల్రెడీ. ఇంకా చూడాలి సార్, 4DX లో ఒకసారి చూడాలి. సో వర అండ్ ప్రత్యూష్, నీ డైలాగ్ కాకుండా నీకు బాగా నచ్చిన డైలాగ్ ఎన్టీఆర్ గారిది దేవరా డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తావా? మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు గోరదు అని మళ్ళీ మీ ఆ ధైర్యాన్ని కోరగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయం అయితే. ఇది ఒక డైలాగ్ ఉంది కదా సార్, అది వావ్, చాలా సూపర్. నచ్చింది. సో తెలుగు వల్ల మీరు? లేదు సార్, ఐమ్ ఫ్రమ్ బెంగళూరు, కన్నడ. తెలుగు నువ్వు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నావు. సార్ థ్యాంక్ యూ. బట్ ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు కదా నీకు? లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, ఎక్కడ ప్రాబ్లం లేదు తెలుగు వచ్చు కాబట్టి. కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను సార్, నాకు అంతా బాగా తెలుగు రాదు. చాలా మంచి డైలాగులు, చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. అండ్ అందరూ కూడా థియేటర్లో ఉన్న ఆడియన్స్ ఒక్కసారిగా నీ వైపు తిప్పుకునేలా చేసావు. కాబట్టి ఒక మంచి డైలాగ్ చెప్తావా? నీకు ఇష్టమైన డైలాగు దేవరాలో. దేవరాజు సార్, ఫస్ట్ పార్ట్ లో నాది ఒకే ఒక డైలాగ్ ఉంది, సో అది చెప్తా. అబ్బా ఆపునైనా, ఎప్పుడు మీ నాన్న కదా వాళ్ళ నాన్న కదా చెప్తూనే ఉండా, మా నాన్న కదా చెప్పు నాకు, దేవర కదా చెప్పు నాకు. ఇది ఒకే ఒక. వావ్, సెకండ్ పార్ట్ లో మొత్తం 2-3 ఉంది. అవునా? సో సెకండ్ పార్ట్ లో వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అయితే. సార్ సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేసావు ప్రత్యూష్, నువ్వు ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారితో? సార్ అది ఒక మస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ సో బ్లెస్డ్ టు యాక్ట్ విత్ హిమ్. సో ఎన్టీఆర్ సార్ ఇస్ అ పర్ఫెక్ట్, హీ ఇస్ సో పర్ఫెక్ట్ సార్. ఎలాంటి సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ గారు నీకు సెట్ లో? ఫస్ట్ టైం యాక్ట్ చేసావు కాబట్టి. సార్ వాడిని చూస్తేనే నాకు ఒక ఫీల్, ఒక గుడ్ వైబ్ ఉంది సార్. అంతేనా? అలాగే ఫ్లో లో వస్తుంది, అంతా ఫుల్ డైలాగ్ ఒకే ఒక ఫ్లో లో వస్తుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు. సార్ పక్కా. సో చిన్నోడి కదా నువ్వు, చాలా మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉండుంటాయి హీరోతో మీకు. అండ్ నీ గురించి కూడా sir. చాలా విశేషాలు అడుగుంటారు ఆయన. ఏ క్లాస్ చదువుతున్నావు, ఏంటి మీ ఫ్యామిలీ, ఇదంతా అడిగే వల్ల సెట్ లో? అడిగారు సార్, నా ఏ క్లాస్ చదువుతున్నావు అంతా అడిగారు. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే. ఏంటి దేవరాలో చూస్తేనేమో మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ తో అంత బాగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయావు. ఇక్కడ ఏంటి చిన్న చిన్నగా చెప్తున్నావు ఆన్సర్? రియల్ లైఫ్ లో ఎలా ఉంటావు? లేదు సార్, ఐఎమ్ కైండ్ ఆఫ్ ambivert. అవునా? ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు. ఓ మిడిల్లో ఉంటావు. ఓకే. కాదు ప్రతీష్, ఇది నీ ఫస్ట్ మూవీ కదా ఎన్టీఆర్ తో. అండ్ ఫస్ట్ నిన్ను ఆడిషన్ కి రమ్మని చెప్పిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత, ఎన్టీఆర్ గారి మూవీ అని చెప్పిన తర్వాత, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ప్రతీష్? సో యాక్చువల్లీ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. తెలుగులో నాది ఫస్ట్ మూవీ ఇది. సో నాకు ఐ వాజ్ సో హ్యాపీ, ఐ వాజ్ సో గ్లాడ్ దట్ ఎన్టీఆర్ సార్ మూవీ అని. నేను ఎన్టీఆర్ సార్ బిగ్ ఫ్యాన్. ఓకే. సో మా జట్లో యాక్టింగ్ అంటే అది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. చెప్పావా ఎన్టీఆర్ గారికి సార్ మీకు బిగ్ ఫ్యాన్ అండి అని? ఇంకా ఎలాంటి విశేషాలు షేర్ చేసుకున్నావు ఎన్టీఆర్ గారితో? నీకు మంచి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు 10th క్లాస్ స్టూడెంట్, చిన్న అబ్బాయి కాబట్టి చిన్నపిల్లలతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు హీరోస్ అసలుకి. సార్ అది ఒక డాన్స్ సీన్ ఉండేది సార్, అది గోవాలో ఒక సీన్ ఉండేది. ఆ సీన్ లో ఫేస్ టు ఫేస్ డాన్స్ చేయాలా, అది ఒక మంచి ఒక లాంగ్ లాస్టింగ్ మెమొరబుల్ సీన్, మెమరీ సార్. ఏం నేర్చుకున్నావు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నువ్వు? ఎలా అంటే అంత పెద్ద స్టార్ హీరో సార్ కదా. డైలాగ్ డెలివరీ, అండ్ how perfect he is in everything. That's what I learned from him, sir. ఓకే. సో సెట్ లో అంటే ఓవరాల్ గా ఇప్పుడు మూవీ 5 times చూసానని చెప్పావు కాబట్టి నీకు sir. గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తావు సినిమాలో ఓవరాల్ గా?
సో క్లైమాక్స్ లాస్ట్ 30 to 25 minutes ఉంది కదా. సో ప్రతీష్ అంటే నీకు నచ్చిన సీన్ అంటే క్లైమాక్స్ అని చెప్తావా? సార్ మొత్తం లాస్ట్ 30 minutes మొత్తం. 30 మినిట్స్ మొత్తం. హా. సో ఏంటి ప్రతీష్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది మీకు? ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏమని చెప్తావు ప్రతీష్? సార్ సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, మై మామ్ సైడ్ అడ్వకేట్. సో నేను 3 years నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా. సో అక్కడి నుంచి సురేష్ వాళ్ళు కాల్ చేశారు. ఏమంటే హైదరాబాద్ లో ఒక దేవరాని మూవీ ఉంది, ఒక ఆడిషన్ జరుగుతుంది లీడ్ క్యారెక్టర్ కోసం. సో అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గణపతి సార్ ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్. ఆడిషన్ తీసుకున్నారు అండ్ అక్కడే చెప్పేశారు దట్ యూఆర్ సెలెక్టెడ్ అని. నాకు చాలా ఐ వాజ్ సో హ్యాపీ అట్ దట్ టైం. అంతే సార్, అక్కడి నుంచి ఇలా ఇక్కడికి వస్తాను. అంటే బిఫోర్ ఏ మూవీస్ రిలీజ్ అయినాయి మీవి కన్నడలో? అంటే ఆ మూవీ చూసి ఇక్కడ ఈ మూవీకి మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? అవును సార్, అది కూడా అవ్వచ్చు. మాన్సూన్ రాగా అండ్ అరిహా అని 2 మూవీ చేశాను శాండల్వుడ్ లో. ఓకే. బట్ నిజంగా మూవీలో లుక్ ఒకలాగుంది, బయట ఒకలాగుంది ఆ లుక్ ప్రతీష్. సో ఐ హావ్ టు మెన్షన్ దాట్. ఏమంటే మా ఒక స్టైలిష్ ఉన్నారు సౌమ్య అని. సో వి యూజువల్లీ టుక్ అబౌట్ 3.5 to 4 hours టు కల్ మై హెయిర్. సో అది ఒక డైలీ రొటీన్. ఓకే, చూస్తుంటే నీ హెయిర్ ఇక్కడ అబ్బాస్ హెయిర్ స్టైల్ ఉంది. మూవీలో చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సార్ అండ్ కొంచెం మంచి బబ్లీగా మంచి చీక్స్ ఉన్నాయి. ఇక్కడేమో కంప్లీట్ ఒక సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లాగా ఉన్నావు ప్రతీష్. థ్యాంక్ యూ సార్. ఏంటి నీ అంబిషన్ ఏంటి ఫ్యూచర్ లో? మంచిగా చదువుకొని జాబ్ చేసి అలా ఉందా, లేకపోతే మూవీ సైడ్ వచ్చి ఒక హీరో అవ్వాలనా? లేదు సార్, బాగా చదువుకుని మా అంబిషన్ ఏంటంటే ఐపీఎస్ అవ్వాలా. ఐపీఎస్. సో ఐ వాంట్ టు సర్వ్ మై కంట్రీ. ఎస్ సార్. ఓ గ్రేట్. మరి ఇలా యాక్టింగ్ సైడ్ ఎలా టర్న్ అయిపోయావు? ఐపీఎస్ అవ్వాలనుకున్నా నువ్వు? సార్ యాక్టింగ్ ఇంకొక ప్యాషన్ సార్. నాకు డాన్స్, యాక్టింగ్ అనే ఇంకొక ప్యాషన్ ఉంది. ఫస్ట్ 9 years నుంచి డాన్స్ నేర్చుకుని అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ యాక్టింగ్. సో ప్రతీష్, స్కూల్లో మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? అక్కడ దేవరా రిలీజ్ అయింది కాబట్టి కన్నడలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్కూల్లో మనకి? సార్ ఫుల్ ఉంది, కాలేజ్ లో స్కూల్లో మొత్తం ఉంది. వాడిని కూడా వెళ్ళాను ఆ మూవీకి. క్లైమాక్స్ చూసి మొత్తం అందరూ షాక్ అయ్యారు. సో మరి ఎన్టీఆర్ గారితో ఫోటో తీసుకున్నావా? తీసుకున్నాను సార్. సో నీ క్యారెక్టర్ అయిపోయి, అంటే నీ రోల్ అయిపోయి నువ్వు షూటింగ్ రాను అన్నప్పుడు బాగా ఫీల్ అయ్యి ఉంటావు కదా? ఫుల్ అటాచ్మెంట్ దేవరా సెట్ లో ఎన్టీఆర్ గారితో అందరితో. లాస్ట్ టైం మొత్తం అందరూ సాడ్ అయ్యారు. అంటే నెక్స్ట్ డే నుంచి ఏం షూటింగ్ లేదు కదా. సో దేర్ నథింగ్ టు వరీ, పార్ట్ 2 ఉంది కదా. సో అందరూ అక్కడ కలుద్దాము. సో ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ ఫుల్ గా వస్తున్నాయా ఆఫ్టర్ దేవరా? ఇప్పటికీ ఏం లేదు సార్, చూద్దాం. సో ఎన్టీఆర్ గారు కాకుండా తెలుగులో నీకు బాగా ఇష్టమైన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? సార్ ఐఎమ్ a huge fan of ఎన్టీఆర్ సార్ అండ్ ఆల్సో అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్. సో నెక్స్ట్ పుష్ప 2లో ఒక రోల్ చేస్తున్నావు అనమాట అయితే? అలాగే ఏం లేదు సార్, ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తావు. టాలెంట్ ఉంది నీ దగ్గర, డెఫినెట్ గా చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ లో? ఎందుకంటే యాక్టింగ్ కోర్స్ ఏం చేయలేదు, బట్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారు మీరు. సార్ సార్ ఇన్స్పిరేషన్ అంటే మా కన్నడలో అందరికీ తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు. రాజ్ కుమార్ సార్ అండ్ కిచ్చా సుదీప్ సార్ ఇక్కడ కర్ణాటకలో శాండల్వుడ్ హీరో. అవును, వాళ్ళిద్దరూ ఇన్స్పిరేషన్ సార్ నాకు. సో సినిమాలంటే బాగా చూస్తావు చిన్నప్పటి నుంచి కూడా, థియేటర్కి వెళ్ళి ఏ సినిమా రిలీజ్ అయినా అలా చూసి నేర్చుకున్న యాక్టింగ్ అంతే? సార్ అంతే. ఓకే. మూవీ చూసి రీల్స్ చేసి నేర్చుకుంటా. ఓ రీల్స్ చేస్తావా బాగా? సార్ ఇన్స్టాగ్రామ్ లో చేసేనే వచ్చి. ఏం చెప్తారు డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి? ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఈ సినిమాలో. సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. నాకు కొరటాల శివ సార్ ఈ ఛాన్స్ ఇచ్చిన ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. కొరటాల శివ సార్ చాలా కామ్ మైండెడ్. అంతే సార్, ఒకే ఒక మాట చెప్తారు అండ్ ఇట్స్ ఆల్ డన్. లైక్ యూ, ఆయన కూడా చాలా సైలెంట్. సార్. సో ఇంత పెద్ద సక్సెస్, సూపర్ డూపర్ హిట్ అందించిన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తావు ప్రత్యూష్? ఏం లేదు సార్, అందరూ ఫర్ ఆల్ మై ఆడియన్స్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఆల్.
and thank you so much for accepting me as Vara. And nanu స్వీకరించడానికి thank you so much. If any mistakes, please do, you know, చాలా listen. చక్కగా మాట్లాడుతున్నావు ప్రత్యూష్ నువ్వు. Thank you so much, sir. సో ఎనీహౌ ఓవరాల్ గా దేవరాలో వరా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇష్టపడ్డారు కాబట్టి ఆ వరాను ఒక్కసారి మాకు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో స్క్రీన్ మీద చూపించండి అని అడిగిన వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ అన్నమాట. ఎనీహౌ ప్రత్యూష్, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా. అండ్ నీకు మంచి మంచి ఆఫర్స్ రావాలి తెలుగులో, అండ్ నీ డ్రీమ్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి అన్నావు కాబట్టి డెఫినెట్ గా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతీష్. విష్ యూ గుడ్ లక్ అమ్మా. And thank you so much, sir. Thank you. And also, I'm so thankful for Suman TV for taking my interview. Thank you, sir. థ్యాంక్ యూ ప్రతీష్.